హలో ఫ్రెండ్స్, హాయ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేనైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే క్యాలీఫ్లవర్ ఫ్రై. క్యాలీఫ్లవర్ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అసలు తినని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. సో ఎలా చేసుకుందామో చూసేద్దాం. మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్ని బాగా హీట్ చేయాలి. ఇలా హీట్ చేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన వాటర్లో మనం సన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని అయితే వేసేసి ఇది బాయిల్ చేయకుండా జస్ట్ అలాగే ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత వాటిని ఒక స్ట్రైనర్తో తీసేసుకొని మనం సైడ్గా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టుకున్నాక మనం అయితే మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే 1.5 టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే ఒక 3 అయితే వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కొంచెం నువ్వులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. 1 స్పూను ధనియాలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దీన్నైతే మనం మిక్సీ వేసుకోవాలి. ఇది ఎలా మిక్సీ వేసుకోవాలంటే మనం కోర్సుగా, ఇలా నేనైతే ఎలా చూపిస్తున్నానో అలా కోర్సుగా అయితే మిక్సీ వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక బాండీ తీసుకొని అందులో మనం కొంచెం ఆయిల్ వేసి, ఈ ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం ఆల్రెడీ సైడ్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలను అయితే అందులో వేసేసి బాగా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలా ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం లైట్గా ముక్క అయితే మెత్తపడకుండా ఈ ఆయిల్లో ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోండి. సో దీనంతా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం సైడ్ అయితే బౌల్లో అయితే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని మొత్తాన్ని మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత అదే పాన్లో మనం కొంచెం అనేది ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇలా తాలింపు దినుసులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అయితే మనం కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి. ఇలా కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఒక మిర్చి అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే అందులో వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం సైడ్ పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ మొత్తం అందులో వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. దీనిని మూత పెట్టకుండా సిమ్లో బాగా ఇవంతా కలిసేలాగా ఇవి కూడా మంచిగా ఇలా కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలర్ వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఆ కోర్సుగా వేసుకున్న మసాలాను అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం ఈ కర్రీలో కలిసేంత వరకు మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిని కూడా ఒక 5 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ వేసినవి అయితే పచ్చివి కాబట్టి ఈ మసాలా ఫ్రై చేయకుండా వేస్తున్నాం కదా. సో కొంచెం ఇప్పుడైతే మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా లాస్ట్లో అయితే మనం కొంచెం కొత్తిమీర వేసుకొని అలా కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవచ్చండి. సో ఇది అండి మనం చేసిన కాలీఫ్లవర్ ఫ్రై మసాలా. సో ఇదైతే ఎవరైనా కూడా అసలు కాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో థ్యాంక్ యూ.